ఎన్నడూ నిన్ను నేను ఎరగను, ఎన్నడూ ఎరగను. ఎందుకో తెలుసా? ఈ నా మాటలు, నేను నీ మాటలు ప్రకటించలేదా అనలేదు ఈయన. అర్థమైందా? అద్భుతాలు చేశాడు, దయ్యాలు నిలగొట్టాడు, ప్రవచనాలు పలికాడు, కానీ వాక్యమును పలకలేదు. యేసయ్య అంటున్నాడు, ఈ నా మాటలు విని, దేవునికి స్తోత్రం, వాక్యం వింటే వారు వర్ధిల్లుతారు. ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా జీవితాన్ని కట్టుకోవాలి, తల్లి పిల్లతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లితో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలాగుండాలి, ఒక యజమాని దగ్గర ఒక పనివాడు ఎలాగుండాలి, పనివాడితో యజమాని ఎలాగుండాలి, అన్ని విషయాలు బైబిల్ నేర్పుతూ ఉండగా వీటిని నేర్చుకోక అద్భుతముల కొరకు, ఆశ్చర్యముల కొరకు, ఏదో మహత్ కార్యముల కొరకు అక్కడ ఏదో దయ్యములు పడిపోవాలి. దేవుడి సన్నిధికి వస్తే దయ్యాలు పోతూనే ఉంటాయి. అద్భుతములు ఎన్నో మరణ పడక మీద వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు. అద్భుతాలు జరగకుండా ఉంటాయి ఏంటి? అవి జరుగుతాయి. కానీ యేసయ్య అన్నాడు, ఈ నా మాట అది లేదు. అయ్యా, నీ వాక్యమును ప్రకటించి తిని కదా, నీ సువార్తను ప్రకటించి తిని కదా, నిన్నే కదా నేను ప్రకటించాను, మీ చిత్తమే కదా మేము చేసేది అన్నాడా? హల్లెలూయా.